తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ పాలనపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ కాలంలో రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టి అరాచక పాలనను కొనసాగించిందని ఆరోపించారు. వైసీపీ నాయకులకు పార్టీ ఇంకా బతికే ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు అధికారులే దగ్గరుండి మరీ పేకాట ఆడించారని విమర్శలు గుప్పించారు. ఎంతమంది పిల్లలు మీ వల్ల మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇళ్లలో కూర్చున్నారు. ఒకసారి లెక్కలు తీసి ఎవరైనా డిబేట్కి వస్తే మేమందరం కూడా సిద్ధం. అంటే మీరు చెప్పే సిద్ధం కాదు, మా సిద్ధం వేరే ఉంటుంది. సో దయచేసి వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్రంలో రోడ్లు పడుతున్నాయి, ఇల్లు వస్తున్నాయి, లోన్లు వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరికైనా లోన్ వచ్చిందా అండి? ఏ ఒక్కడైనా సరిగ్గా ఇల్లు కట్టుకోగలిగినాడా? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే 4 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. 3 సెంట్ల భూమి ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చినారు? సెంటున్నారా? ఎందుకు మా ప్రభుత్వం చేయగలుగుతుంది, మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకంటే మీ చేతగాని పరిపాలనని ప్రజలు నిర్ణయించినారు. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా మంత్రులు పరిగెత్తుతున్నారు, ఎమ్మెల్యేలని పరిగెత్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గ్రీవెన్స్ పెడుతున్నాం, డైరెక్ట్గా వచ్చి గ్రీవెన్స్లు చెప్పుకొని అధికారులతో మాట్లాడుకొని పనులు చేయించుకొని పోతున్నారు. ఆర్థికంగా కూడిన పనులు అయితే కొంచెము టైం బట్టి అవి కూడా డబ్బులు రాగానే ఆ పనులు అయిపోతున్నాయి. అసెంబ్లీకి మీరు వచ్చి గొంతెత్తి మాట్లాడలేని నాయకులు, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో ఆ వేదిక పైన మాట్లాడి ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశము ఉపయోగించుకుంటారని ప్రజలు మిమ్మల్ని పంపిస్తారు. కానీ లేదు మాకు శంకెక్కలేదు, మాకు బలం లేదు కాబట్టి నేను ఇళ్లలో కూర్చుంటాను, కానీ నోటికొచ్చింది మేము మాట్లాడతామంటే అది కుదరదు. చాలామంది మీ పార్టీలో వాళ్ళకన్నా మా పార్టీ వాళ్ళే మీరు తొందరగా అసెంబ్లీకి రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది మీ మీద కసితో గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి ఎవరైతే తొక్కాలనుకుంటున్నారో వాళ్ళు మీ పక్కనే కూర్చుంటున్నారు. అదే హోదాలో, సామాన్య ఎమ్మెల్యే హోదాలో మనం అందరం కూడా కొలీగ్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వర్షను మాకేమీ భయం అనిపించట్లేదు, కానీ నాకు తెలిసి కుటుంబ సభ్యులు వాళ్ళ కార్యకర్తలే భయపడుతున్నారని చెప్పి కనపడుతుంది మాకు కూడా. ఫస్ట్ వర్షన్కే అందరినీ ఒకరిని చంపినారు, ఒకరిని రోడ్డు మీదకి తీసుకొచ్చి కుటుంబ సభ్యులను లాగినారు, కొంతమందికి ఆస్తి తగాదాలు పెట్టి వాళ్ళని దూరం చేసుకున్నారు. ఇప్పుడు 2.0లో ఇంకేం చేస్తాడు, ఇంకేం అరాచకాలు చేస్తారని చెప్పి మీ కార్యకర్తలు మీ కుటుంబ సభ్యులే భయపడే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ బొర్రా గుహలకు పర్యాటకులు పోటెత్తారు. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు బొర్రా గుహల వద్ద చేరుకుని సందడి చేశారు. డుమ్రిగూడ మండలంలోని ప్రముఖ సందర్శన ప్రాంతమైన చాపరాయి జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతూ మంత్రముగ్ధులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి శ్రద్ధా శ్రీనాథ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో కంపెనీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఘటనపై స్థానికులు, ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో 2 భద్రతా సిబ్బంది కూడా మృతి చెందినట్లు తెలియజేశారు. బీజాపూర్లోని నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్లకు మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు అధికారి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల వద్ద మహిళా వ్యవసాయ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా, 4 మృతి, మరో 3 తీవ్ర గాయాలు. చంద్రబాబు ప్రాపకం కోసమే డొక్కా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ధ్వజం. "104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రద్ధా శ్రీనాథ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.